బా క్రేజీ. అక్కడెక్కడి నుంచి ఒక వ్యూ ఉంటుంది బ్రో, ఇంకా ఏం వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది నిజంగా ఇక్కడ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే, మహారాష్ట్ర. సో నైట్ ఇక్కడే మనం స్టే తీసుకునింది. సో 105 మన రూమ్ నెంబరు. మంచిగా పార్కింగ్ అంతా రూమ్ ముందరే పెట్టుకునేసినాం. సో పార్కింగ్ అయితే ఏమి ఇబ్బందిలే. అండ్ ఇప్పుడు టైం అయితే 9-10 అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు ఎక్కడికి స్టార్ట్ అవుతామంటే లోనావాలాకి అయితే వెళ్తున్నాం. జస్ట్ పూణేలో నైట్ స్టేకి మాత్రం ఇక్కడ తీసుకున్నాం. ఇంక ఇటు నుంచి ఇటు లోనావాలాకి అయితే వెళ్తాం. అచ్చా భయ్యా బాయ్. సో ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం. అయిపోయినాం కూడా. యాక్చువల్లీ 7కే స్టార్ట్ అవుతాం అనుకున్నాం. ఇంక అట్లా ఇట్లా మెల్లగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని లేట్ అయిపోయింది. నేను ఇంకా ట్యాంక్ బ్యాగ్ కూడా తీసేసి టాప్ బాక్స్లో పెట్టేసిన. ఎందుకంటే నాకు ఇక్కడ మ్యాప్స్ పెట్టుకుంటాను కదా. సో అదేమవుతుందంటే నేను ఇట్లా టర్నింగ్స్ దగ్గర తగులుతాను, అసలు నన్ను తిప్పనేయడంలో. ఇంకెందుకులే అనేసి పెట్టేసిన. పూణేకి ఒక 18 కిలోమీటర్స్ అంతే ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు. పూణేలో ట్రాఫిక్ కూడా హెవీ ఉంది అబ్బా. అసలు దగ్గర ప్రతి 2-3 కిలోమీటర్స్కి ఒక సిగ్నల్. పూణేలో కూడా వచ్చేసాం మనం. ఇంకా పూణే నుంచి అటు సైడ్ డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఫస్ట్ ఇడ్లీ తిందాం బ్రో. పట్టుకోరా, తీసుకో. ఇప్పుడు ప్లాన్లో ఒక చిన్న చేంజ్. సో మేము లోనావాలాకి వెళ్ళట్లేదు ఇప్పుడు. సో డైరెక్ట్గా దేవకుండ్, ఇదేనా దేవకుండ్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. అరౌండ్ 3 hours చూపిస్తుంది. దాని కొంచెం కిందనే కుంబే వాటర్ ఫాల్స్, కుంబేని అనుకుంటామా. ఈ 2 వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేస్తున్నాము ఇప్పుడు. నెక్స్ట్ ఈరోజు నైట్ ఎక్కడొక్కడ ఆ వాటర్ ఫాల్స్ దగ్గరనో లేదంటే కొంచెం లోనావాలా దగ్గరలో స్టే చేసుకొని మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ లేచి లోనావాలా చూసుకొని అటు నుంచి అంటే రేపు నైట్కి అంతా ముంబైలో ఉంటాం. దాదాపు ఒక 1 hourగా ఇదే ట్రాఫిక్లో పోతున్నాము. అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఆపి కనుక్కుంటే ఏం చెప్పినాడంటే ఇంకొంచెం దూరమే మళ్ళీ ఏం ట్రాఫిక్ ఉండదు అని ఆయన అన్నాడు. ఇక్కడ మ్యాప్స్లో అట్లా చూపించలే, మొత్తమే ట్రాఫిక్ చూపిస్తుంది. సో ఇప్పుడు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ అయితే పట్టించేసిన. 770 రూపీస్ అయితే పట్టింది. నేను వాన కోసం వెయిటింగ్. వానలో స్టార్ట్ చేస్తాం, వాన పడిందంటే మొత్తం లాగు డెఫినెట్గా. ఎందుకంటే డీజేని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టినా వానకే. ఇంకా ఫుల్లీ ఇంకేం భయంలే మనకి. ఫోన్ కూడా లోపల పెట్టేసిన, మంచిగా క్యామ్ ఆన్ చేసుకొని బ్లాగ్ స్టార్ట్ చేసేయడమే పనిలో పని. ఇది డీజేకి మనం వేసిన క్లే అది ఎట్లా వర్క్ చేస్తానో తెలుసుకోవచ్చు. టాప్ బాక్స్లోకి నీళ్ళు దిగుతాయో లేదో తెలుసుకోవచ్చు. దిగవలేండి, బట్ ఎందుకన్నా మనకు కన్ఫర్మేషన్ అవుతే తెలిసిపోతుంది కదా, అది మ్యాటర్. నాకు అనుకున్నా ఒకటి ట్రాఫిక్ ఉంటేనే ఇంత లేట్ చూపిస్తుంది, ఆర్ఎల్స్ ఘాట్ సెక్షన్ ఉంటేనే ఇంత లేట్ చూపిస్తుంది. ఈ 2 ఉంటేనే లేట్ చూపిస్తుంది ఏడైనా మ్యాప్స్లో. నాకు తెలిసినంతవరకు 90%. ఒకటి ట్రాఫిక్ అయినా ఉండాలి, ఇంకొకటి ఘాట్ సెక్షన్ అయినా ఉండాలి, సింగిల్ లేన్ రోడ్ ఉండాలి. ఇక్కడ కొద్ది దూరం వచ్చినాము లేదా చూడండి పక్కన వ్యూ. క్రేజీ 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 డ్యామ్, పైన పొగలు, వేరే లెవెల్ అబ్బా అసలుకి. ఇది మహారాష్ట్ర అంటే. మంచిగా ఇక్కడ ఆపేసి ఒక 2-3 ఫొటోస్ కానీ స్టోరీస్ కానీ వేసుకున్నాం. హెవీగా వస్తున్నారు బైకర్స్ కూడా. డ్రోన్ అయితే ఫ్లై చేస్తాను బ్రో. ఒక్కసారి స్క్రీన్ చూపి ఇది చూడండి, అక్కడికి పంపి బ్రో. రే అటు చూడరా చిన్న వాటర్ ఫాల్. ఏం చెప్తున్నారు ఏందో, ఫోటో అని మాత్రం వినిపించింది నాకు అంతే.
ఏ వైర్ సెన్సార్ పనిచేస్తుందా? అవునా, జస్ట్ మిస్. ఐ మీన్ ఈ లొకేషన్స్ దగ్గర నుంచి చూసి వెళ్ళేదానికే టైం మొత్తం సరిపోతుంది. బా క్రేజీ అంటే క్రేజీ. పక్కనే లేక్, ఇది ఇక్కడ ఎగరేసింటే బాగుండు అనిపిస్తుంది నాకు. డ్రోన్ అక్కడ ఎగరేసినాం. ఎనీవేస్ అది కూడా సూపర్ లొకేషన్. కానీ ఇక్కడ లేక్ చూడండి, అది చూడండి లేక్. బా ఏమన్నానా, వర్షంలో నాకు నచ్చంది ఏందో ఒకటి అంటే లెన్స్ని 24 గంటలు తుడుచుకుంటూనే ఉండాలి ఇట్లా, లేదంటే మీకు వ్యూ కనిపించదు. అదొక్కటి మైనస్ పాయింట్. ఇది లిటరలీ వ్యూ అంటే. బా క్యామ్ ఆఫ్ చేద్దామంటేనే ఎక్కడ ఏది లొకేషన్ మిస్ అయిపోతానా అని ఉంది నాకైతే. వాన చూడండి ఎట్లా పడుతుందో. ఎంత గట్టిగా పడినా నిలిచేది అయితే లేదు, ఛాన్సే లేదు. ఒక్కటి నిలిస్తే దేనికి నిలుస్తామంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి తప్ప. మ్యాప్స్ ఫోన్ ఛార్జింగ్ లేదు, అది ఒక్కటే మైనస్. రెయిన్ రైడ్. కానీ కార్ రోల్ మాత్రం కొన్ని మంది మరీ ఓవర్గా వస్తున్నారు అబ్బా నిజంగా. ఆ లేన్లో రావాల్సిన వాళ్ళు కూడా ఈ లేన్లో ఇక్కడికి వచ్చి కట్ చేసుకుంటున్నారు. అక్కడ చూడండి కొండ పైన. ఇన్స్టా 360 కూడా కొంచెం రిస్క్ చేస్తాను. ఓ నీళ్ళు దిగుతుంది ఇటు పక్క నాకు నీళ్ళు దిగుతుంది తెలుస్తాను షెట్లోకి. బైకర్స్ చాలా మంది ఉన్నారు. పక్క చూడండి హిమాలయన్, ఇంకొకటి 411 450 ఇక్కడ ఎక్కువ. మళ్ళీ డ్యూక్ 200, 250 కూడా కాదు, 250 కూడా కాదు, 390 కాదు, 200 ఎక్కువ వచ్చినాయి. నేను అప్పుడు క్యామ్ ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడైతే బైక్స్ ఆడున్నాయి, మన బైక్స్ 2 అక్కడ కనిపిస్తున్నాయి కదా. సో యాక్చువల్లీ ఇంకొక ట్విస్ట్ ఏంద్రా అంటే దేవకుండ్ వాటర్ ఫాల్స్. మేము ఇప్పుడు ఎక్కడికైతే మ్యాప్స్ పెట్టుకొని వెళ్తున్నామో అది వచ్చేసి క్లోజ్ అంట. అది వచ్చేసి దాని టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2 వరకే అంట. సో మేము ఇక్కడ ఆపేసి ఛాయ్ తాగేటప్పుడు ఆ ఛాయ్ అని చెప్పినాడు. ఇంకా చూడాలి, ఇంకా ప్రస్తుతానికి అయితే ఈడున్నాం. దీని వ్యూ చూపిస్తా మీకు ఎట్లుందేమనేసి. ఇక్కడ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ డిసైడ్ అవుతాం ఎక్కడికి వెళ్ళాలి, ఏ వాటర్ ఫాల్స్ చూడాలి, నైట్ ఎక్కడ స్టే ఉండాలి, ఏం కథ ఏమనేసి. ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురము ఈడ ఫొటోస్ తీసుకోవాలా దీంతోనే ఉన్నాం, ఈ లొకేషన్లోనే. సో అది జారుతుంది, భయంకరంగా జారుతుంది. నా రైడింగ్ బూట్స్ వేరే. అది స్పెట్స్ ఎందుకు వేసినా అంటే ఊరికే జస్ట్ ఫర్ ఫన్, సరదా. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ బ్రో దగ్గర స్టవ్ ఉంది, మ్యాగీ చేసుకుందాం అనుకున్నాం. బట్ మా దగ్గర కడాయి బౌల్ ఉంటుంది కదా, గిన్నె, ఆ గిన్నె లేదు. సో ఇంకా దానికనేసి సైలెంట్ అయిపోయినాం. 2 hours ఉండిపోయినాం ఇక్కడే, టైం స్పెండ్ చేసినాం బాగా. ఎందుకంటే దేవకుండ్ వాటర్ ఫాల్స్ క్లోజ్ అంట. సో ఇప్పుడు మేము వచ్చేసి కుంబేనో వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. సో అది యాక్చువల్లీ ఓపెన్లో ఉంటే మేము వెళ్ళే కాడికి దాన్ని చూస్తాము, లేదంటే కుంబ్లే వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఎక్కడో ఒక చోట టెంట్ వేసుకొని నైట్ స్టే చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి కుంబ్లే చూసుకొని అట్లే దేవకుండ్ కూడా చూసుకొని అట్లే లోనావాలకైతే వెళ్ళిపోదాం. అది సో యాక్చువల్లీ దేవకుండ్ కన్నా ఇంకొంచెం కింద ఉంటుంది కుంబ్లేనో. ఇంకోటి ఏం తెలిసిన, ఇంతసేపు వాన్లో డ్రైవ్ చేసినావు కదా, సో నా అడాప్టర్ పైన అది గ్లూ వేసినా ఉన్నా కదా, అది వచ్చేసింది, అది పనిచేయలేదు. నాకు అర్థమైపోయింది దాని సీన్. నేను అందుకే సేఫ్టీకి బ్లూ ట్యాగ్ కూడా తీసుకొని వచ్చిన. దాన్ని వేసేద్దాం, నైట్ పడుకుంటాం కదా, పడుకునే ముందు దాన్ని వేసేసి ఇది చేసుకుందాం. ఇప్పుడు ఎటెలాలో ఏందో ఏం అర్థం కదా నాకైతే. మ్యాప్స్ కూడా నెట్ రాలేదు అసలు, శుద్ధంగా రాలే. ఛార్జింగ్ అయితే పెట్టేసినాం, ఆ గ్యాప్లో ఛార్జింగ్ పెట్టేసి అంతా చేసేసినాం, కానీ నెట్ రాలే. ఇది చూడండి, టైగర్ 800 900 అది. యాక్చువల్లీ డ్రోన్ ఫ్లై చేద్దామని అనుకున్నాం అక్కడ, బట్ ఒకే బ్యాటరీ ఉంది కాబట్టి ఫ్లై చేయలేకపోయినాం. 2 బ్యాటరీస్ ఫ్లై చేసేసినాం. ఇలాంటి లొకేషన్స్ వస్తే 2 బ్యాటరీలు కాదు, కానీ 10 బ్యాటరీలు ఉన్నా కూడా సరిపోదు డ్రోన్కి. 99% ఇక్కడ కపుల్సే ఉన్నారు, కపుల్సే లిటరల్లీ. కానీ మనకు వద్దులే ఆ పంచాయితీ. ఇప్పుడు కిందికి దిగుతా అన్నట్టుంది నాకు తెలిసి. చూడండి, క్రేజీ అక్కడికి కూడా వెళ్తున్నారు. ఇదేంది, ఇది ఎంత హైట్ ఉంది ఇది కొండ. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే క్యామ్ ఆఫ్ చేస్తా,
క్యామ్ ఆఫ్ చేసి వైజర్ ఓపెన్ చేసి దోలుతా. ఎందుకంటే నాకు వైజర్ మీద గ్యాప్ లేకుండా పడుతున్నాయి. నేను ఇట్లా తుడిచే లోపల ఇంకా చాలా 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 పడుతున్నాయి నీళ్ళు. సో కొద్దిసేపు ఈ ఘాట్ సెక్షన్ ఇదంతా కంప్లీట్ అయినాక స్టార్ట్ చేస్తా. 10-15 కిలోమీటర్స్గా ఇట్లే వస్తున్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి, అసలు ఎన్ని వాటర్ ఫాల్స్, ఒక్కటి కాదు 2 కాదు, దగ్గర 10 ఉంటాయి. ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకేం దిక్కు తెలియదు అసలు ఎట్లా పోతున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏమనేసి. ఇంకొకటి ఏంటంటే నా రైడింగ్ బూట్స్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి. ఇంతసేపు పోలే, ఇప్పుడు వెళ్ళిపోయినాయి. ఇటు పక్క వీళ్ళు చూడండి ఇట్లా రోడ్లోకి వచ్చేస్తున్నారు. ఓ అంకుల్ మస్తు పోదు ఎట్నవు. సో గైస్ ఇప్పుడైతే ప్లాన్లో చిన్న చేంజ్ కాదు, చాలా పెద్ద చేంజ్. యాక్చువల్లీ దేవకుండు, కుంబే ఈ 2 వాటర్ ఫాల్స్ చూసుకుందామని ప్లాన్ ఈరోజు మాది. లోనావాలాకి వెళ్ళకుండా స్కిప్ చేసి ఈ 2 వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్ళాలని ప్లాన్ మాది. బట్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో యాక్చువల్లీ మేము దేవకుండు, కుంబే వాటర్ ఫాల్స్ చూసుకొని వద్దామనేసి ఈ రూట్లో వచ్చినాము. సో ఈ రూట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ వర్షాలు, ఫుల్ ఈ ఘాట్ సెక్షన్ ఎక్కినప్పటి నుంచి మొత్తం వర్షాలే. సో మేము ఇప్పుడు టైము 5:30 అవుతుంది. సో ప్రశాంతంగా ఇక్కడ కొద్దిసేపు డ్రోన్ ఫ్లై చేసినాము, కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నాము అట్లనే. సో ఇప్పుడు మా ప్లాన్ ఏమంటే ఇంకొద్దిసేపు తర్వాత కుంబే దగ్గరికి వెళ్ళేసి మంచిగా ఎక్కడో ఒక చోట క్యాంపింగ్ వేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి, రేపు నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా అటునుంచి అంటే కుంబే నుంచి దేవకుండు ఒక 6 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా అటునుంచి అంటే లోనావాలాకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి మంచిగా వాటర్ ఫ్లో అయితే అవుతుంది ఇటుపక్క నుంచి ఇటుపక్క. అండ్ ఫిషింగ్ ఇంకా మనకు 35 మినిట్స్ చూపిస్తుంది. ఎన్ని కిలోమీటర్స్ అంటే 19 కిలోమీటర్స్. అంతే ఘాట్ సెక్షన్ కాబట్టి కొద్ది లేట్గా చూపిస్తాను. వెళ్ళిపోదాం బా, మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్. బ్రో థ్యాంక్స్. నేను చెప్తానే ఉన్నా బిన్నే వెళ్ళిపోదాం, వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్ళొచ్చు అనేసి. ఒక వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కుంబే వాటర్ ఫాల్స్ అయితే ఓపెన్లోనే ఉంటుందంట. మమ్మల్ని బిన్నే వెళ్ళమన్నాడు. ఆ అన్న వాళ్ళు వచ్చేసి పాలకొల్లు అంట. సో అన్న అయితే మాకు మంచిగా హెల్ప్ చేసిండు. మీరు బిన్నే వెళ్ళేసి వచ్చేయండి, వీలైతే అక్కడ కూడా క్యాంప్ చేసుకోవచ్చు అన్నారు. సో మేము అక్కడ క్యాంప్ చేయలేదు, అక్కడ ఎవరు ఉండరంట. సో ఇక్కడ వచ్చి క్యాంప్ చేసుకుంటాం, కుంబే వాటర్ ఫాల్స్ వచ్చి చూసుకొని. ఇంక అట్టా లేదంటే ఇంకేం చేయలేము, ఇంక రేపు వచ్చి చూసుకోవాల్సిందే. బా యాక్చువల్లీ 2 మినిట్స్ అయితే బీట్ చేసిన గూగుల్ టైంని. చూడండి ఇక్కడ ఎక్కడ టెంట్ వేసుకునే ఆప్షన్ కూడా లేదు. టెంట్ వేసుకుంటే అక్కడే వేసుకోవాలి. మేము ఎక్కడైతే ఆ అన్నని అడిగినామో అడ్రస్, ఆ అన్న ఉండే ప్లేస్లోనే, ఆ సిటీలోనే మనం వేసుకోవాలి, ఆ ఊరిలోనే. ఇంకా ఎంతసేపు ఉంది? 5.8 కిలోమీటర్, 6 కిలోమీటర్స్ వేసుకోండి. ఇంకా వేరే ప్రపంచంలో ఉన్నట్టుంది నిజంగా. ఇక్కడ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రోడ్ అయితే మామూలుగా లేదు. ఒక 2 కిలోమీటర్స్గా దోలు తీరిపోతుంది, అయినా తగ్గేదేలే నిజంగా. ఈ ఘాట్ సెక్షన్లో కార్నరింగ్ చేస్తాను నేను, అట్లా వస్తాను నేను. టాప్ బాక్స్ పెట్టుకొని శాడిల్ చేసుకొని మన 250లో చింపిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకు. వాటర్ ఫాల్ వామ్మో, టన్నల్ హైలైట్ అబ్బా ఇది. టన్నల్లోకి ఎంటర్ అవుతామో మనము. వామ్మో ఏంది నైనా పైన గుర్రన్ సౌండ్ వస్తుంది. జేసీబీలు వర్క్ చేస్తానయా? అట్లేదు, నేను వైజర్ కూడా తీయేసిన. అది చూడరా రే. పైకి వెళ్ళిపోదామా? సో యాక్చువల్లీ లోపలికైతే వచ్చేసినాం. యాక్చువల్లీ ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఫోన్లో ఫుల్ వాటర్ పూసింది, ఇంకా ఏం చేయలేకపోయినా. అది మ్యాటర్.
జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఫస్ట్ అయితే డ్రోన్ ఫ్లై చేసేద్దాం. ఏమంటే ఇప్పుడు ఇటు చూసేస్తాం కదా, కింద పోయి టెంట్ వేసుకునేస్తాం అనుకో, తెల్లారి దేవకుండకి దగ్గర రా, ఇంకో వాటర్ ఫాల్స్కి దగ్గర. బా క్రేజీ. అక్కడెక్కడి నుంచి ఒక వ్యూ ఉంటుంది బ్రో. పోదాం కా బ్రో, ఫస్ట్ డ్రోన్ ఫ్లై చేసేద్దాం. ఇట్రా డ్రోన్ది. సో ఇంకా ఇప్పుడే వాటర్ ఫాల్స్ అంతా కూడా కవర్ చేసుకొని వచ్చేసినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ప్యూర్ బ్లాక్ అయితే అయిపోయింది. మీకు డ్రోన్ షాట్స్ ఉంటాయంటే క్రేజీ ఉంటాయి. డ్రోన్ షాట్స్ చూసే ఉంటారు. నిజంగా కొద్దిసేపు ముందు వచ్చి ఉంటే ఇంకా బాగున్నాను. బట్ ఎనీవేస్ డ్రోన్ షాట్స్తో అయితే మేము హ్యాపీ, చాలా హ్యాపీ. ఇంకా మేము 360లో కూడా మాకు కావాల్సిన రీల్స్ టకటక అని అక్కడికి వెళ్ళినాం, కిందకి వెళ్ళినాం. ఇట్లా 360 షాట్స్ మంచిగా తీసుకున్నాం. 360 X4లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకే 10 టైమ్స్ స్లిప్ అయింటా నేను. అక్కడ ఒకసారి స్లిప్ అయినా, కింద 3-4 సార్లు స్లిప్ అయినా. కింద అయితే ఆ చెక్కలు ఉంటాయి అంతే మధ్యలో, దాని కింద పడినా అంటే ఇంకేం లేదు అట్లా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో బెస్ట్ లొకేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.